ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మ్యాంగోస్ తీసుకోవాలి. ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగోస్, ఇవి పోపు కోసం ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవపిండి, జీలకర్ర, మెంతుల పౌడర్, సాల్ట్, కారం. ఇది ఎల్లిపాయ మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. అది జాడికి కానీ లేకపోతే మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే దానికైనా పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు ఎన్ని సరిపోతాయో అన్ని మ్యాంగోస్ తీసుకోండి. వాటర్లో ఒక 5 minutes అట్లా నానబెట్టేసి తర్వాత వాటిని క్లాత్తో చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు చేసుకోండి. మళ్ళీ ముక్కల్ని కూడా సపరేట్ క్లాత్తో ప్రతి ఒక్క ముక్కని కూడా మనం తుడుచుకోవాలి. ప్రతి ముక్కను కూడా తుడుచుకోవాలి, లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోతుంది. తుడుచుకున్న తర్వాత ఒక 5 minutes అలా పక్కకు పెట్టేసుకోవాలి. కేజీ ముక్కలకి ఒక 1/4 kg వరకు కారం పడుతుంది. ఒక 150 grams వరకు సాల్ట్. ఫస్ట్ మ్యాంగోస్ వేస్తాను. చెప్పు. కారం వేస్తున్నాం. అదేంటి? ఆవపిండి, ఆవాలను పిండి చేసి ఏనాని జీలకర్ర, మెంతుల పౌడర్. నెక్స్ట్ అదే నువ్వు లోపల మిగతాయి చాలు. గంతేగా కొంచెం తర్వాత వాయిస్ వేసుకోగా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. అట్లా కాదు, ఇదంతా చేసినాక ఇన్షాల్లో వాయిస్ అవి ప్లే చేసుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా? పోపు కోసం ఆయిల్ పెట్టేసిన, ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎల్లిపాయలు, ఎండుమిర్చి, స్పూన్ వరకు మెంతులు, ఇంగువ పౌడర్. ఇది ఇంగువ పౌడర్ పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది కదా అని నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. చల్లగా అయిపోయింది ఆయిల్. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేస్తున్నా. పచ్చడి కొంచెం చల్లగా తగ్గిన తర్వాతనే వేయాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోద్ది, కారం మొత్తం మాడిపోతుంది. నా దగ్గర ప్రస్తుతానికి జాడి లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ ఈ డబ్బాలో పెడదాం అనుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసేసిన. నేను అప్పుడు చెప్పిన కదా ఎల్లిపాయలు ఇది మిక్సీ చేసి పెట్టుకున్నా కదా, అది దీనికి మొత్తం బాక్స్ అంతా రుద్దేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి దీనికి స్టోర్ చేసుకోవడం. ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను. 1 week అయితే అదే ఊరిపోతుంది. ఆయిల్ లేనట్టు కనిపిస్తుంది మనకి. ఒక 1 week అయితే కింద మొత్తం వచ్చేసి